తాళపత్ర గ్రంథాల ఆధారంగా కలియుగం ఆరంభమైన 950వ రోజు తుళువంశ బ్రాహ్మణ ఋషి దివాకరముని సారథ్యంలో విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం జరిగినట్టు తెలుస్తోంది. విష్ణు భక్తుడైన దివాకరముని తపస్సు చేయగా శ్రీ మహావిష్ణువు 2 సంవత్సరాల బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యాడట. ఆ బాలుని ముఖవర్చస్సుకు తన్మయుడైన ముని తన వద్ద ఉండిపోవాలని కోరాడు. అందుకు ఆ బాలుడు అంగీకరించి తనను వాత్సల్యంతో చూడాలని, అలా జరగని నాడు వెళ్ళిపోగలనని ఆంక్ష విధించాడు. అందుకు అంగీకరించిన ముని ఆ బాలుని అమిత వాత్సల్యంతో చూస్తూ బాల్యపు చేష్టలను ఓర్చుకుంటూ ఆనందంతో జీవిస్తున్నారు. ఒకరోజు దివాకరముని పూజా సమయంలో సాలగ్రామాన్ని ఆ బాలుడి నోటిలో ఉంచుకొని పరిగెత్తాడు. అందుకు ముని బాలుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడట. తనకిచ్చిన మాటను ముని తప్పాడని భావించి ఆ బాలుడు తనను చూడాలనిపిస్తే అరణ్యంలో కనిపిస్తానని చెప్పి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటనతో దివాకరమునికి ఆ బాలుడు ఎవరైందనేది అర్థమై తీవ్ర మనోవ్యధకు గురైనాడు. ఎలాగైనా ఆ బాలుడిని తిరిగి దర్శించుకోవాలన్న తలంపుతో ముని అరణ్య బాట పట్టాడు. క్షణకాలం పాటు కనిపించిన ఆ బాలుడు అనంతరం ఒక మహావృక్ష రూపంలో నేల కొరిగి శ్రీ మహావిష్ణువు శేషశయనుడిగా ఉన్న రూపంలో కనిపించాడు. ఆ మహిమాన్విత రూపం దాదాపు 5 కిలోమీటర్ల దూరం వ్యాపించి శిరస్సు తిరువళ్ళం అన్న గ్రామం వద్ద, పాదాలు త్రిప్పాపూర్ వద్ద కనిపించాయి. అంతటి భారీ విగ్రహాన్ని మానవ మాతృలు దర్శించడం కష్టమని కనువిందు చేసే రూపంలో అవతరించాలని ముని వేడుకున్నాడు. విన్నపాన్ని మన్నించిన స్వామి ప్రస్తుత రూపంలో కనిపిస్తున్నాడు. ఆ విగ్రహాన్ని తెచ్చి తిరువనంతపురంలో ప్రతిష్ఠించినట్టు కథాంశం. ఆలయ నిర్మాణం సుమారు 5వ శతాబ్ద కాలంలో చేరమాన్ పెరుమాళ్ అనే రాజు ఈ ఆలయానికి మొదటి పునాది వేసినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ రాజు హయాంలో ఆలయంలోని పూజారులు, పాలనా ఉద్యోగులను నియమించినట్టు తెలుస్తోంది. అనంతరం సామాన్య శకం 1050వ సంవత్సరంలో స్థానిక పాలకులు ఆలయ ప్రాకారం నిర్మించారని తెలుస్తోంది. తర్వాత సామాన్య శకం 1335 నుండి 1384 సంవత్సరం మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన వీరమార్తాండ వర్మ అనే రాజు ఆలయ పాలన వ్యవహారాలను స్వాధీనం చేసుకున్నాడు. ఇతడి హయాంలో సామాన్య శకం 1375వ సంవత్సరంలో అల్పిసి ఉత్సవాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి 6 మాసాలకు ఒకసారి ఈ ఉత్సవం జరుగుతుంది. 10 రోజుల పాటు సాగే ఈ ఉత్సవం నేటికి కొనసాగుతోంది. సామాన్య శకం 1459 నుండి 1460 సంవత్సరాల మధ్యకాలంలో ఆలయ గర్భగుడి పునరుద్ధరణ జరిగింది. 1461లో ఒక రాతిపై వట్టకల్ మండపం నిర్మాణం జరిగింది. అనంతరం 1729వ సంవత్సరంలో తిరువాన్కూర్ రాజు మార్తాండ వర్మ కాలం నుండి నేటి వరకు ఆలయ నిర్వహణతో పాటు పలు మండపాలు, ముఖద్వారాలు, ప్రాంగణాలు, ఆలయ నిర్మాణాలు జరిగాయి. ప్రధాన ఆలయం మలయాళ సంప్రదాయ పద్ధతిలో నిర్మాణం జరిగింది. దాదాపు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ గాలిగోపురం ఆనుకుని చుట్టూ ప్రహరీ 4 ముఖద్వారాలతో నిర్మించబడింది. ఆలయంలో స్వామి ఊరేగింపుకై ప్రాంగణం కూడా నిర్మించబడింది. 4 మూలాల 4 ఉయ్యాల మండపాలతో అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఈ ప్రాంగణాన్ని నిర్మించారు. ఆలయ తూర్పు ముఖద్వారం వద్ద 3 ఎకరాల విస్తీర్ణంలో పుష్కరిణి చాలా విశాలంగా అందమైన మెట్లతో నిర్మాణం జరిగింది. ఆలయంలో శ్రీ నారసింహ, శాస్త్ర, పార్థసారథి ఆలయాలు ఉన్నాయి. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. ఆలయం ప్రస్తుతం ట్రావెన్కోర్ రాజకుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న ధర్మకర్తల నిర్వహణలో నడుస్తోంది. ట్రావెన్కోర్ రాజకుటుంబం చేర వంశానికి చెందినవారు, అలాగే కులశేఖర సన్యాసి ఆళ్వార్ సంతతి వారు. ఈ ఆలయం శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్య దేశాలలో ఒకటి. 108 దివ్య దేశాలంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయాలు ఉన్న దివ్య క్షేత్రాలు అని అర్థం. శ్రీమద్ భాగవతంలో బలరామదేవుడు తన తీర్థయాత్రలో భాగంగా పాల్గొనం అనే ఈ దేవాలయాన్ని దర్శించినట్టు, ఇక్కడ ఉన్న పంచప్సరస్సులలో స్నానం చేసినట్టు, అలాగే 10,000 ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్టు తెలుస్తోంది. సామాన్య శకం 16వ శతాబ్దం అంతా ఈ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అప్పుడు ఈ ఆలయ సుందర గోపుర నిర్మాణం జరిగింది. ఈ ఆలయం ప్రసిద్ధ తిరువాట్రాల్ శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం. ఈ ఆలయం కారణంగా కేరళ రాజధాని నగరానికి తిరువానంతపురం అనే పేరు వచ్చింది. తిరు అనంతపురం అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుడి యొక్క పవిత్ర ఆలయం అని అర్థం. ఈ నగరానికి అనంతపురం, శేనంతపురం అనే మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఆనందం అంటే పద్మనాభ స్వరూపమే. హిందూ ధర్మం భగవంతుడి రూపం సచ్చిదానందం అని చెబుతోంది. ఆలయ గర్భగృహంలో
ప్రధాన దైవమైన పద్మనాభస్వామి అనంతశయనం భంగిమలో ఉంటాడు. ట్రివాంకోరు మహారాజా తనకు తానే పద్మనాభ దాసుడునని నామకరణం చేసుకున్నాడు. ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రమే ప్రవేశం అన్న ప్రకటన ఉంటుంది. భక్తులకు లోపల ప్రవేశించడానికి ప్రత్యేకమైన వస్త్రధారణ చేయాలన్న నియమం కూడా ఉంది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన తిరుమలి వడ్డీ కాసులవాడు ఈ మధ్య కాలంలో కేరళ తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామివారి దేవాలయంలో బయలుపడిన అనంత సంపదతో వజ్రాలు, వైడూర్యాలు, టన్నుల కొద్ది బంగారు ఆభరణాలు మొదలగు వాటితో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సంపదతో మొదటి స్థానంలో నిలబడగా, రెండో స్థానంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలవాల్సి వచ్చింది. ఇంకా బయటపడాల్సిన సంపద ఉన్నందున పూర్తి స్థాయిలో సంపదనంతటినీ లెక్క కట్టాల్సి ఉంది. ఆలయంలో దేవుడికి సంబంధించిన సంపద నేల మాడిగలలో దాచి ఉందని తెలుసు. అయితే కొన్ని వందల సంవత్సరాలుగా దాన్ని తెరిచి చూసిన పాపాన పోలేదు. 1860లో మూసివేసిన కొన్ని గదులను మాత్రం 1950లో సీల్ చేశారు. స్వాతంత్రానంతరం స్థానిక ఆలయాలన్నిటినీ ట్రావెంకోర్ దేవస్థానం బోర్డులో విలీనం చేసిన ఈ ఆలయాన్ని మాత్రం రాజకుటుంబీకులే తమ పర్యవేక్షణ క్రిందనే ఉంచుకున్నారు. ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు వితీర్ తిరునాల్ బలరామవర్మను అప్పటి ప్రభుత్వం రాజప్రముఖుగా ప్రకటించింది. ఆ రాజ కుటుంబీకులే ఈ ఆలయ నిర్వహణ ట్రస్టీలుగా కొనసాగారు. ప్రస్తుతం 89 సంవత్సరాల వయసున్న ఉత్తరధామ్ తిరునాల్ మార్తాండ ట్రస్టీగా కొనసాగుతున్నారు. ఈ ఆలయ సంపద నిర్వహణలో అస్తవ్యస్తంగా ఉందని, దాన్ని గాడిలో పెట్టాలని సుందర్ రాజన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో దావా వేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఒక కమిటీని వేసి ఆ సంపదను లెక్క కట్టాలని ఆదేశించింది. ఆ విధంగా ఆ నేల మాళికలలోని అనంత సంపద వెలుగు చూసింది. ఇప్పటి వరకు 5 నేల మాళికలలోని సంపదను మాత్రమే లెక్కించారు. అందులో అనంతమైన సంపద బయటపడింది. ఇంకా 6వ గది తెరవాల్సి ఉంది. దాని నిర్మాణ రీత్యా అది చాలా పెద్దది. అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకే బయటపడిన సంపదతో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డుకెక్కింది. ఇప్పటి వరకు బయటపడిన సంపదలో బంగారం, వజ్రాభరణాలు, బంగారు దేవతా ప్రతిమలు, కిరీటాలు, పచ్చరాళ్లు పొదిగిన నగలు, బస్తల కొద్దీ బంగారు వెండి నాణాలు, దాదాపు 2000 ఎకరాల కంఠాభరణాలు, గొలుసులు బయటపడ్డాయి. 16వ శతాబ్దం నాటి శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి నాణాలు, ఈస్ట్ ఇండియా కాలం నాటి నాణాలు, నెపోలియన్ బొనపర్టే కాలం నాటివి బస్తాల్లో లభ్యమయ్యాయి. అంతేకాకుండా చిత్ర విచిత్రమైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. ఇంకా బంగారు కొబ్బరికాయలు, బంగారు శంఖాలు, ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగు చూశాయి. ఇంత సంపద బయటపడినా ఇంకా అతిపెద్దది, అతి ముఖ్యమైంది అయిన 6వ గది తెరవాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఆ గది తెరవలేకపోయారు.